సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారి నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రాత్రికి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఇదివరకే తన సొంత సెగ్మెంట్ లో పర్యటించాలని రేవంత్ రెడ్డి అనుకున్న వివిధ కారణాలతో చివరి నిమిషంలో 2 సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో రేపటి పర్యటన ఖరారు కావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభించింది. రాష్ట్రంలోని అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నారాయణపేట జిల్లా కష్టాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి బిఎల్ వర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ తాండూరు వచ్చారు. విజయ సంకల్ప యాత్ర బస్ యాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకుని తాండూరులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు బీజేపీ నేతలు. ఆ పార్టీ రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించి యాత్రను కొనసాగించనుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర యాత్రలు నిర్వహించనున్నారు. 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మార్చి 2న ఇవి ముగియనున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు కాంగ్రెస్ కుంభకోణాలు, బారాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామని బీజేపీ నేతలు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చీకొట్టినా బీఆర్ఎస్ పార్టీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటామని, లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునేదే లేదని బండి తేల్చి చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉందని ఎవరైనా అంటే వాళ్ళను చెప్పుతో కొట్టండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాకాయికారి ఒప్పందం ఉందని, ఇందులో భాగంగా బీజేపీని దెబ్బతీయడానికి బీఆర్ఎస్ తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ వైపు రాముడు, ప్రధాని మోడీ ఉన్నారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు రాక్షసులు ఉన్నారని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు హిందుత్వం, ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటానని బండి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పక్కా వస్తాయని జోసెం చెప్పారు. దేశానికి నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నారని జోసెం చెప్పారు. కాగా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నాయని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పొత్తు వార్తలపై బండి సంజయ్ పై విధంగా రియాక్ట్ అయ్యారు. ఈ మధ్య బీఆర్ఎస్ లలో పొత్తు అంటున్నారట, ఉంటారానే అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న. మీడియాలు కూడా ఇనురన్న జర, మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించి, మంచిగానే మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చా రాజకీయ నాయకులారా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరి ఇవాళ తారపిల్ల చెప్పులు తీరి చెప్పులు ఉన్నది తీరి చెప్పులు తీరి ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా, చెప్పుతో కొట్టుడు. ఈ ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా. ఇది క్లారిటీగా ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడే. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? కేసీఆర్ అన్ని లుచ్చ రాజకీయాలు. ఢిల్లీ పోతున్నాడా? ఢిల్లీ ఏం పోతాడు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది, ఢిల్లీ పోతుండు. అయితే స్కాచ్ కోసమో అయితే కాలు నొప్పి, మన కాలు తిరిగింది కదా, కొడుకు కొట్టినట్టున్నాడు బాగా. ఈ కాలు నొప్పి కోసమో స్కాచ్ కోసమో అంతే కదా, ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతలేదు కేసీఆర్. ఇంకా కొంపలు ముంచుడే. మునిగిన నావల మనం ఎక్కుతామా అన్న చెప్పానా? ఎక్కుతామా? ఢిల్లీ వారు కేసీఆర్ వీకిందా? ఆడేం బిక్తాడు, ఈడేం పోడ్చిండు, ఆడేం పోడ్చాడు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, అటు పాకిస్తాన్ హోమని చెప్పి అర్థనాడా? గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ జనవరిలో హ్యాక్ అవ్వగా రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ ఖాతా హ్యాక్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ముంబై నుంచి గవర్నర్ ఖాతా హ్యాక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఓ బోటిక్ వైఫైని దుండగుడు వినియోగించినట్లు తేల్చి చెప్పారు. బోటిక్ నిర్వాహకురాల్ని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. అయితే బోటిక్ షాప్ కొన్ని రోజులుగా మూసి ఉన్నట్లు తెలిసింది. నిర్వాహకురాల్ని ప్రశ్నించిన పూర్తి సమాచారం తెలియకపోవడం
చేయకపోవడం గమనార్హం. అయితే తెలంగాణకు చెందిన కీలక వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లు వరుసగా హ్యాక్ కావడం తీవ్ర కలకలం రేపుతుంది. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనర్, మాజీ మంత్రి కేటీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. అయితే గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ ఘటనలో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలిసివేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై దృష్టి సారించి గురుకుల పాఠశాల పనితీరుపై సమీక్షించి ఆడబిడ్డల ప్రాణాలను కాపాడాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని సూచన చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అస్మిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. సూర్యాపేట జిల్లా మోతెం మండలంలోని బుర్రచెర్ల గ్రామంలో అస్మిత తల్లిని, కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో కలిసి ఎమ్మెల్సీ కవిత పరామర్శించి ఓదార్చారు. ఆర్థిక సాయం చేశారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. ఇమాంపేటకు సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్లో మరొక ఇద్దరు ఆడపిల్లలు ఇలా చనిపోవడం అన్నది నిజంగా బాధాకరం. ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొంచెం రివ్యూ చేయండి, ఏం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్నారా, ఎందుకు ఇట్లా జరుగుతుందనే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. లక్షలాది మంది పిల్లల్ని గురుకులాలు పెట్టి మనం ఇలా గురుకులాల్లోకి తీసుకొచ్చినాం. మరి ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వారు ప్రాణాలు తీసుకునే స్థాయికి వారిని మనం ఎందుకు ప్రెషర్ చేస్తూ ఉన్నాం. మరి గురుకులాల్లో ఏదైనా సిలబస్ బాగాలేదా, లేకపోతే కౌన్సిలర్స్ సంఖ్య తక్కువ ఉందా, లేకపోతే ఇంకేమైనా సౌకర్యాల వల్ల ఇబ్బంది ఉందా, ఇంకేదైనా రకమైన ఒత్తిడి ఉందా. దయచేసి ప్రభుత్వం ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి ప్రస్తుతం మంత్రివర్యులు లేరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుందేమో. ఆడపిల్లల అంశం సెన్సిటివ్ అంశం, పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేటటువంటి టైం కాబట్టి అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని కౌన్సిలర్స్ని పటిష్టంగా పెట్టి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించే విధంగా, విద్యార్థుల మీద ఉన్న మానసిక ఒత్తిడిని తొలగించే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా బర్కచెర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ బిడ్డ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా అండగా నిలబడతాం. తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం షాద్నగర్ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. బలిదశ తెలంగాణ పోరాటంలో షాద్నగర్ ప్రజలు ఉద్యమ స్ఫూర్తిని చాటారని ప్రశంసించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన ఉద్యమంలో ముందు నిలిచి పోరాడారని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. కానీ నేడు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి సీఎంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల తరపున కొట్లాడదామన్నారు. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు రక్ష అని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. 2 లక్షల రుణమాఫీని మోసం చేసి, 15,000 రైతు బంధు ఇస్తానని మోసం చేసి, వడ్లకు బోనస్ అని మోసం చేసి, 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు, 15-16 గంటల కరెంట్ వస్తలేదు, మళ్ళీ మోటార్లు కాలడు మోపైంది. కాలుతలేవు మోటార్లు. కాంగ్రెస్ వచ్చింది, మోటార్లు కాలుతున్నాయి. మొన్న నాకు మరి జనార్దన్ రెడ్డి కలిసింది, ఏదో మన పార్టీ మీటింగ్ ఉంటే కలిసింది. నాగర్ కర్నూలు పోయిందట. ఎందుకంటే ఆడ కరెంటు మోటార్ల వైండింగ్ దుకాణం ఉండేది, ఏదో పేరు చెప్పాడు, ముస్తాఫానా ఏదో పేరు చెప్పాడు. ఆయన ఎప్పుడు మన మీద కోపం కూడా ఉండట. అరే మీ బీఆర్ఎస్ వచ్చింది, మా గిరాకీ బంద్ అయిందా, మీ బీఆర్ఎస్ వచ్చినాక నాకు కిరాయి వెళ్తలేదని గులుగుతుండేనట. మొన్న మా మర్యాదకు కలిసిండట. అనాయకు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, ఫుల్ పని అన్న, చేతిండా పని, రోజు 10 మోటార్లు వస్తున్నాయి అన్నట. రాత్రి 10 దాకా పనిచేస్తున్నా, రోజు 10-15 కాలిపోయిన మోటార్లు వస్తున్నాయి, మా గిరాకీ మాత్రం కాంగ్రెస్ వచ్చింది, ఫుల్ గిరాకీ ఉన్నది అన్నాడు. ఏం గిరాకీ అంటే మోటార్లు కాలిపోతున్నాయి, వైండింగ్ దుకాణంకి వస్తున్నాయి. ఇప్పుడు ఇది ముచ్చట, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మోటార్లు కాలుతున్నాయి, మోపైంది ఊర్ల పనులు, లో వోల్టేజ్ వస్తుంది, ట్రిప్ అవుతున్నది, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, మోటార్లు కాలుతున్నాయి, దొంగ రాత్రి కరెంట్ వస్తున్నది. మనకు 15-16 గంటల కరెంట్ రాని పరిస్థితి మళ్ళీ ఏర్పడ్డదా లేదా మీరు ఆలోచించండి. ఇప్పుడు రైతుల్లో చర్చ జరుగుతావు, మనం చెప్పడం వేరు, వాళ్ళ అనుభవం కదా. ఆ కేసీఆర్ ఉండగా రైతు బంధు వచ్చింది నిజం, కాంగ్రెస్ వచ్చినాక రైతు బంధు పడండి నిజం. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వచ్చింది నిజం, కాంగ్రెస్ వచ్చినాక 15-16 గంటల కరెంటు రాంది నిజం. అంతేనే కదా. ఇలా ప్రజలకు వాళ్ళకి అర్థమవుతున్నది. మనం కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా కార్యకర్తలు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇలా రైతులే కాదు, మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, మీరు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా,
ఎప్పటి నుంచి ఇస్తారు బట్టి విక్రమార్క గారు అని అడిగిన. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అనేక సభల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్లు వేస్తారని నిరుద్యోగులు ఎదురు చూస్తారని తెలిపారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేశారని దుయ్యబడ్డారు. మంత్రివర్గ సమావేశాలు పెట్టుకున్నారు, కానీ ఒక సమావేశంలో కూడా జాబ్ క్యాలెండర్ పై నిర్ణయం తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ వెనుక కోచింగ్ కేంద్రాల మాఫియా ఉందని ఆరోపించారు. గ్రూప్ 2 ఎగ్జామ్ వెంటనే పెట్టాలని, మళ్లీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయకుండా అదే నోటిఫికేషన్ కంటిన్యూ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త నోటిఫికేషన్ల ద్వారా మళ్లీ కోచింగ్ కు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీనితో నిరుద్యోగులకు ఆర్థిక భారం అవుతుందని తెలిపారు. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పి ఏ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వెంటనే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ 2 నెలల లోపల 2 సార్లు శాసనసభను సమావేశపరిచారు. ఏ సభలో కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఖాళీ విషయంలో కూడా ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా ఈ 2 సమావేశాల్లో కూడా చెప్పకపోవడం అనేది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేయడమే. గతంలో కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో ఖాళీల విషయంలో చాలా స్పష్టత ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇవ్వడం వల్ల అందరు వివిధ రకాల ఉద్యోగాల కోసం అందరూ ప్రిపేర్ అయ్యారు. వాటికి అనుగుణంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఇవాళ చాలా ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు దాని మీద స్పష్టత లేదు. గతంలో కేసీఆర్ గారు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ల చివరి ఫలితాలను మాత్రం 23,000 ఉద్యోగాల ఫలితాలు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఇచ్చి అవన్నీ కూడా కనగంటాన్ని చెప్పుకునే విధంగా ఉద్యోగ పత్రాలు ఇచ్చిందే తప్ప కొత్త ఖాళీల విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వట్లేదు. అంటే మరొకసారి నిరుద్యోగులను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైనని ఇవాళ బలంగా ఇవాళందరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు. మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లను రాష్ట్ర స్థాయి డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందం పరిశీలించింది. రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు సాంకేతికత, ఇంజనీరింగ్ నిపుణుల బృందం బ్యారేజ్లను పరిశీలిస్తున్నాయి. ముందుగా అన్నారం బ్యారేజ్ వద్దకు చేరుకుని 39వ పియర్ వద్ద ఏర్పడిన సీపేజీని పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో దెబ్బతిన్న ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. బ్యారేజ్ కిందికి వెళ్లి 20వ పియర్ పగుళ్లను పరిశీలించారు. ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో డ్యామ్ సేఫ్టీ బృందం ఆరా తీస్తుంది. మేడిగడ్డలో పియర్ దెబ్బతినడానికి గల కారణాలను, చేపట్టాల్సిన చర్యలపై విశ్లేషిస్తున్నారు. గత అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు పియర్స్ కి బీటలు వారగా అన్నారం, సుందిల బ్యారేజీలు సీపేజీ సమస్య ఎదుర్కొంటున్నాయి. అన్నారం బ్యారేజీలో నీటిని ఖాళీ చేసిన తర్వాత ఒకచోట సీపేజీ గుర్తించగా సుందిల బ్యారేజీలోను గుర్తించి కెమికల్ గ్రౌండింగ్ చేశారు. శాశ్వత చర్యలు చేపట్టేందుకు డిజైన్లో లోపం ఉందా, డిజైన్ ప్రకారమే నిర్మాణం జరిగిందా లేదా నాణ్యత లోపించిందా, ఇసుక ఎక్కువగా వేటేస్తున్నందున ప్రవాహంలో మార్పు వచ్చి సమస్య ఏర్పడిందా అనే అంశాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఇందుకోసం త్వరలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కమిటీ పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్మిక విభాగ సభ్యుడు హనుమంత్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత, శోభన్ రెడ్డి, బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి తార్నాక విజయపురి కాలనీలోని ఆయన నివాసంలో పార్థివ దేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గురుకుల ఉపాధ్యాయుల నియామకాలలో అవరోహణ క్రమం పాటించాలని గురుకుల ఉపాధ్యాయ సెలెక్టెడ్ అభ్యర్థుల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మారగోని సైదులు గౌడ్, నిరుద్యోగ హక్కుల వేదిక నాయకులు అశోక్ మాట్లాడారు. గురుకులాల్లో ఏకకాలంలో భర్తీ చేస్తున్న ఉపాధ్యాయ నియామకాలలో అవరోహణ క్రమం పాటించకుండా 2-3 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల నుండి ఇన్కమ్ స్టేట్మెంట్ తీసుకోకుండా నియామకాలు చేపట్టడం వల్ల కొన్ని ఉద్యోగాలు బ్యాక్ లాగులుగా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గురుకుల ఉపాధ్యాయుల నియామకాల్లో అవరోహణ కార్యక్రమం పాటించి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కింద స్థాయి వాడి పరిస్థితి ఏంటి? అలా అనుకున్నప్పుడు కామన్ గా మీరు పరీక్షలు ఎందుకు పెట్టాలి? ఆ టీజీటీ థర్డ్ పేపర్, కంటెంట్ పేపర్ ఎంత కష్టంగా వచ్చిందంటే మరి అది నెట్ సెట్ తర్వాత JLDL రాసేటటువంటి ఆ స్థాయిని మీరు టీజీటీ పేపర్ పెట్టారు. మరి టీజీటీ పేపర్ ఎవడు 5th, 6th, 7th క్లాస్ 8th క్లాస్ టీచ్ చేసేటటువంటి టీచరు టీజీటీ పేపర్ రాస్తుంది. మరి 6th, 7th, 8th టీజీటీ రాసేటటువంటి విద్యను అందించేటటువంటి ఒక ఉద్యోగికి మీరు నెట్ సెట్ లెవెల్ కంటెంట్ తీసుకొచ్చి మీరు పెట్టి చివరికి దాన్ని కూడా మాకు ఆ పోస్ట్ కూడా లేకుండా మాకు కడుపు కొట్టాలని చూస్తున్నారు. ఇది ఎంత ఘోరం అండి, ఇది చాలా ఘోరం. మేము
మా బాధ అనేది బయటికి రావట్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గురుకుల అభ్యర్థుల్లో ఆ గోస అనేది మీకు అర్థం కాదు. ఎలక్షన్ కోసము మా జీవితాలను బలి చేసిరు మీరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతమంది రోడ్డు మీద రావడానికి కారణం ఎవరు అని మేము బోర్డుకి వెళ్ళి అడిగితే ఏమంటారంటే మా చేతిలో ఏమీ లేదు, గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, మేము అందుకే అది ఫాలో అప్ అయ్యి ఏది తొందరగా రిజల్ట్ ఉంటే ఇవ్వమని చెప్పారు, అందుకే మేము పీజీటీ ఇచ్చినాము అని చెప్తున్నారు. పీజీటీ ఇచ్చే ముందు మా జీవితాల గురించి ఆలోచించిరా మీరు? కనీసం మీరు చెప్పాలి కదా ప్రభుత్వానికి. అవును, ఈ ప్రకారం ఇస్తే పిల్లలు నష్టపోతారు, అవన్నీ బ్యాక్లాగ్ అయిపోతాయి పోస్టులని మీరు చెప్పాలి. ఫస్ట్ మీరు చెప్పలేదు. సరే, సిఎస్ మేడం ఉన్నారు, మిగతా వాళ్ళు పై అధికారులు ఉన్నారు, మీరు చెప్పొచ్చు కదా, మీరు వివరించుకోవద్దు. మీరు సమీక్ష చేసుకున్నప్పుడు ఇవన్నీ మీరు ఎందుకు మాట్లాడుకోలేదు? దీనివల్ల చాలా 3,000 నుంచి 3,500 బ్యాక్లాగ్స్ ఏర్పడుతున్నాయి. మేము చేసే డిమాండ్ ఏమంటే మీరు స్వార్థపూరితమైన రాజకీయాల కోసం మా జీవితాలు బలి చేయకండి. మున్ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు ఎలక్షన్ కోసమే కదా ఈరోజు చేస్తున్నారు. దెబ్బ మాత్రం గట్టిగా పడుతుంది. ఇంతకుముందు ప్రభుత్వాన్ని ఎట్లా కొట్టినామో ఇప్పుడు కూడా మిమ్మల్ని కూడా అట్లే గద్దె దించుతాం, మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ కు తిరుపతిని రాజధాని చేయాలని మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. చింతామోహన్ ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 130 సీట్లు గ్యారంటీ అని, సెంటర్ లో బీజేపీ పార్టీ 170 సీట్లు వస్తాయని జోసెన్ చెప్పారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను కోరుకుంటున్నారని చింతామోహన్ వెల్లడించారు. అన్నం లేక ఇబ్బందులు పడుతున్నారు, చదువుకున్న నిరుద్యోగులు దిక్కు లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ ఏదైనా ఒక మార్గం కావాలి. మాకు ఇంకొక 1000 సంవత్సరాల్లో గోదావరి నీళ్లు వస్తాయా? ఇంకొక 1500 సంవత్సరాల్లో కృష్ణా నీళ్లు రాయలసీమకు వస్తాయి? రావు. ఈ పరిస్థితుల్లో మేము బాగుపడాలి, మా ప్రాంతాలు ఆర్థికంగా ఎదగాలి, ఉద్యోగాలు రావాలి, పేదరికం పోవాలంటే రాజధాని ఒక్కటే మార్గం, ఇంకొక మార్గం ఏం లేదు. హైదరాబాద్కు రాజధాని వచ్చింది కాబట్టి ఇక్కడ దాదాపుగా ఈరోజు మాదాపూర్ అనేది ఎక్కడికో వెళ్ళింది. ఒకప్పుడు మెదక్ ఏంది, ఇప్పుడు ఏంది మెదక్కు? ఒకప్పుడు మహబూబ్ నగర్ ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ? మాకేముంది? మీరందరూ ఇక్కడంతా బాగుపడ్డారు, మేము కూడా ఏదో ఒక రోజు కోట్లాది మంది పేదవాళ్ళు వాళ్ళు బాగుపడాలి కదా. బాగుపడాలంటే ఇక వేరే మార్గం లేక రాజధాని నగరం మేము అడుగుతున్నాం. బ్రహ్మం గారు 300 సంవత్సరాల నాడు ఆయన కాలజ్ఞానంలో రాశాడు, తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎన్సీసీ గేట్ వద్ద అమరుడు సిరిపురం యాదయ్య 14వ వర్ధంతి కార్యక్రమాన్ని సిరిపురం యాదయ్య స్మారక సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సమితి సభ్యులు సిరిపురం యాదయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మలిదశ తెలంగాణ పోరాట విద్యార్థి ఉద్యమకారుడు సిరిపురం యాదయ్య అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద యాదయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నగరంలోని ఒక మెట్రో స్టేషన్ కి సిరిపురం యాదయ్య పేరు పెట్టాలని కోరారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. భవిష్యత్ తరాల వాళ్ళకి ఆయన చరిత్ర గురించి తెలియాలంటే అదే రకంగా ఈ ఎన్సీసీ గేటుకు సిరిపురం యాదయ్య ఎన్సీసీ గేట్ అని కూడా నామకరణం చేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరియు ఎందుకంటే మనం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. అదంతా కూడా కేవలం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వల్లనే జరిగింది. కాబట్టి స్వరాష్ట్ర ఉద్యమం ద్వారానే చాలా మంది రాజకీయంగా పదవులను అనుభవించారు. కాబట్టి ఆ ఉద్యమానికి ఊపిరిలోనటువంటి అమరవీరులను ఎంత చేసినా కూడా మనం తక్కువనే. కాబట్టి 33 జిల్లాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. గతంలో 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ ఒక ఛానల్ చర్చలో చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పదవుల కోసం వ్యంగ్య ఆరోపణలు చేయడం అర్ధరహితమన్నారు. ప్రతిసారి మా పార్టీ నేతలపై లేనిపోని నిరాధార ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదని తెలిపారు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిన్న ఏదో టీవీ ఛానల్లో బీజేపీ నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారిపై ఏదో అలిగేషన్స్ పెట్టడం జరిగింది. ఆమెకేదో బెంచ్ కార్ ఎవరో కొనిచ్చిరని వాళ్ళ సీట్లు కాపాడుకునికే. ఈ మధ్యకాలంలో ఇదొక ఆనవాయితీ అయిపోయింది. గతంలో బీఆర్ఎస్ నాయకులు అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారి మీద, వచ్చినటువంటి అబ్జర్వర్ల మీద, గతంలో కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడేవారు. ఇప్పుడు ఇది బీజేపీ వాళ్ళు, అంటే గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో
బీఆర్ఎస్ వాళ్ళు ఈ యొక్క వ్యూహం వేసేవాళ్ళు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికి బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోరుంది. కాంగ్రెస్ కి 12 సీట్లు వచ్చే విధంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయడానికి మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు. ఈ చెత్త మాటలు టీవీ ఛానళ్లలో మాట్లాడే బదులు మీరేదో ప్రూఫ్స్ ఉన్నాయంటారు కదా, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఆ ప్రూఫ్ చూపించుకోవాలి. ఈ పనికిరాని మాటలు మాట్లాడటం ఎందుకు? డెఫినెట్ గా మీ మీద కాంగ్రెస్ పార్టీ నుంచి మేం చట్టపరమైనటువంటి కేసులు పెట్టి వీటి మీద ఎంక్వైరీ చేయాలని డిపార్ట్మెంట్ కోరడం జరుగుతుంది. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సంతు సేవాలాల్ బంజారా సంఘం కోసం గతంలో ప్రభుత్వ భూమిని కేటాయించారు. అక్కడ చుట్టూ బౌండరీ నిర్మించుకున్నారు బంజారా సంఘం నాయకులు. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించారు. అయితే చుట్టూ ఉన్న కంపను రెవెన్యూ అధికారులు కూల్చారు. దీనికి బంజారా సంఘం నాయకులు అడ్డుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ మెట్రో రైలును నిర్వహిస్తున్న L&T సంస్థ అక్రమాలకు పాల్పడిందని సిపిఎం హైదరాబాద్ కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వంతో జరిగిన ఒప్పందానికి వ్యతిరేకంగా టికెట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంపై హైకోర్టులో కేసు కొనసాగుతుందన్నారు. L&T ఇప్పటివరకు 500 కోట్లు టికెట్ ఛార్జీల ద్వారా సంపాదించిందని తెలిపారు. కేంద్ర చట్టం ప్రకారం 1% లేబర్ సెస్ చెల్లించాలి, కానీ ₹1 కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మెట్రో స్టేషన్ల సైజ్ తగ్గించడం వల్ల పార్కింగ్ కి ఇబ్బందిగా మారిందన్నారు. మెట్రో ఎండీ L&T చెప్తే అదే చేస్తున్నారని దుయ్యపడ్డారు. పార్కింగ్ కోసం ఇచ్చిన స్థలాన్ని L&T అమ్మకానికి పెట్టిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం L&T అక్రమాలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైన L&T మీద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కూడా L&T చేస్తున్న అక్రమాలని చెప్పారు. ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ కాస్ట్ లో 1% లేబర్ సెస్ కింద చెల్లించాలి లేబర్ డిపార్ట్మెంట్ కి. దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈరోజు మెట్రో రైల్ నిర్మాణానికి ఖర్చు అయితే 200 కోట్ల రూపాయలు లేబర్ సెస్ కింద చెల్లించాలి. కానీ L&T సంస్థ ₹1 కూడా ఈ రోజుకి చెల్లించలేదు. దీని మీద మేము లేబర్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేస్తే 2 JCLs L&Tతో కుమ్మక్కైనందుకు 2 JCLs మీద మెమో ఇచ్చారు. వాళ్ళతో ఎందుకు ఈ రకంగా రాజీ పడ్డారు మీరు అని చెప్పి వాళ్ళకు ఇప్పుడు ఛార్జ్ మెమో ఇచ్చారు, ఛార్జ్ షీట్ వేశారు, వాళ్ళు కోర్టుకు పోయారు. 2 జాయింట్ కమిషనర్ లేబర్స్ మీద ఇప్పటికీ ఎంక్వైరీ నడుస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం L&T సంస్థ మీద నువ్వు లేబర్ సెస్ ఎందుకు చెల్లించలేదని వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. 200 కోట్లు కనీసం ఇంట్రెస్ట్తో కలిపితే కనీసం 300 కోట్లు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇది లేబర్ సెస్లో వాళ్ళు ఎగవేసిన డబ్బులకు సంబంధించిన వ్యవహారం. దీన్ని చాలా విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి కూడా అదే విషయాన్ని చెప్పారు. మూడోది, ఉప్పల్లో కాస్టింగ్ యార్డ్ మెట్రో రైలు సంబంధించిన నిర్మాణాలు చేయడానికి ప్రీ కాస్టింగ్ చేయడానికి 42 ఎకరాలు ఇచ్చి ఆ 42 ఎకరాలని లీజ్ రెంట్ ఎంత అనంటే అతి తక్కువ రేటుకి ఇచ్చేశారు. ఎకరానికి ₹1,50,000 చెల్లించండి, ఇది చెల్లిస్తే దాన్ని వదిలేశారు. కానీ CCLA చెప్పింది ఏంటంటే ఎకరానికి ₹21 లక్షలు వసూలు చేయాలి అని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పారు. కానీ వీళ్ళు ₹1,50,000 మాత్రం వసూలు చేశారు. అంటే దీంట్లో దాదాపుగా 200 కోట్ల పైగా, దీంట్లో 95 కోట్ల పైగా దీంట్లో నష్టం జరిగింది. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని జ్యోతి స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో అనారోగ్య కారణంగా జ్యోతిని చికిత్స కోసం ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఈసీజీ, బీపీ, బ్లడ్ టెస్టులు, షుగర్, గుండెకి సంబంధించిన టెస్టులు చేశారు వైద్యులు. అన్ని టెస్టులు నార్మల్ గా వచ్చాయని వైద్యులు తెలిపారు. జ్యోతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. ఆమెకు 2D ఈకో టెస్టు చేసిన తర్వాత ఆమెను డిశ్చార్జి చేస్తామని అధికారులకు తెలిపారు. డిశ్చార్జి అనంతరం అధికారిని జ్యోతిని ఏసీబీ అధికారులు జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 20వ తేదీ ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ జగా జ్యోతి ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. దాదాపు 64 లక్షల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు జ్యోతిని అరెస్ట్ చేశారు. భీష్మ ఏకాదశి పురస్కరించుకుని కంటోన్మెంట్ 3వ వార్డులోని సిక్ విలేజ్ లోని శ్రీదేవి మహంకాళి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి భక్తులు ఆనంద్ నీరజల ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం నిర్వహించారు. బతుకమ్మ గ్రూప్ ఆధ్వర్యంలో అమ్మవారికి కరుణ అనే భక్తురాలు పసుపు కొమ్ముల అలంకరణ చేశారు. అనంతరం 108 కళాశాలలతో అమ్మవారికి శాఖ సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ శివనారాయణ, ఈవో సురేందర్, అర్చకులు శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయం 1860 నుంచి పురాతనమైన దేవాలయం సిక్విలేర్లో వెలిసినది. దీనికి నిర్మాణము యాదవుల వంశము శివనారాయణ, విజయనారాయణ సమక్షంలో జరిగినది. వీరి సమక్షంలో దినదిన అభివృద్ధి పొందుతుందని, అలాగే భక్తులు
ఇక్కడ భక్తులు సాయి శంకర్ కరుణ వీళ్ళు బతుకమ్మ టీము ఏర్పాటు జరిగింది. ఈ బతుకమ్మ టీము అనేక కార్యక్రమాలు, నవరాత్రులు బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు, తర్వాత ఇటువంటి ప్రతి శుక్రవారం మంగళవారం లక్ష పారాయణం తోటి జరిగి దినదిన అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఆ బతుకమ్మ టీం గ్రూప్ సభ్యులు. తర్వాత ఈరోజు ప్రత్యేకంగా భీష్మ ఏకాదశి సందర్భంగా మన అమ్మవారి గుడిలో దేవి మహాంకాళి దేవాలయం రైట్. ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి లక్ష పూల అర్చన, ఇంకా మరియు పసుపు కొమ్మలు మరియు పసుపు కుంకుమ పంపిణీ అందరికీ చేస్తున్నాము. సో ఇదంతా అమ్మవారి దయ వల్ల అందరం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. మహాకాళి అమ్మవారి టెంపుల్లో ఈరోజు పసుపు కొమ్మల అలంకారము మరియు లక్ష పుష్పాలతో పూజా కార్యక్రమం, అర్చన కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి అట్లాగే పువ్వులు కూడా సమర్పించి అందరూ కూడా పసుపు కుంకుమలతో సౌభాగ్యాలతో కలకాలం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకోవాలి. అట్లాగే 108 శాఖలతో అమ్మవారి శాఖ పెట్టుకోవాలి. దానివల్ల మా పిల్ల పాపలందరూ దుండికలోని చిన్నదామర చెరువులో ఐఏఆర్ఈ, ఎంఎల్ఆర్ఎం, ఐటీఎం కళాశాలకు చెందిన అక్రమ నిర్మాణాలను పరిశీలించారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్. అనంతరం రెవెన్యూ, ఇరిగేషన్, పురపాలక శాఖ అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.